మీ ఇంటికి మంచి జరిగితే ఓటేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారని, ఏం మంచి జరిగింది, ఎవరికి జరిగింది జగన్ గారు అంటూ కావలి టీడీపీ పట్టణ కమిటీ మహిళా ఉపాధ్యక్షురాలు వెంగళశెట్టి కళ్యాణి ప్రశ్నించారు. కావలి 18వ వార్డులో టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ శానం హరి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీలు 5 రెట్లు పెంచడం మంచి జరగడమా, బస్సు ఎక్కితే 30 రూపాయలు ఉండే ఛార్జీ 90 రూపాయలు చేయడమా, చుట్టుపక్కల రాష్ట్రాల కంటే డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి అమ్మడమా అని ప్రశ్నించారు. చివరికి చెత్త పన్ను వేశారని, ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపాలిటీకి 1,00,000 రూపాయలు లంచం ఇవ్వడమా, మన స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎమ్మెల్యే అనుమతి తీసుకోవడమా, ఏది మంచి జరిగిందో చెప్పాలన్నారు. మద్యపాన నిషేధం అన్న ముఖ్యమంత్రి ఆయనే నాసిరకం మద్యం 5 రెట్లు ధరకు అమ్ముకుని పేదల రక్తం పీల్చడం మంచి జరిగినట్లా ప్రజలే ఆలోచించాలన్నారు. ఉచితంగా దొరికే ఇసుక 1,000 రూపాయలకి కొనడమా, ఉప్పు, పప్పు, నూనె ధరలు ఆమంతంగా పెంచడమా, వీటిల్లో ఎవరింట్లో మంచి జరిగినట్లు ప్రజలే ఆలోచించి వైసీపీకి బుద్ధి చెప్పాలన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వెంగళశెట్టి కళ్యాణి. ఈరోజు 18వ వార్డులో డోర్ టు డోర్ వెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ గారు శానం హరి గారు, అలాగే పార్టీ నాయకులు, పార్టీ మహిళలు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మీ ఇంటికి మంచి జరిగితే ఓటు వేయండి, ఓటు వేయండి అని అడుగుతున్నారు. ప్రతి ఇంట్లో ఎవరికి మంచి జరిగింది? ఈరోజు కరెంటు బిల్లు చూస్తే 4 రెట్లు పెంచారు, 4 సార్లు పెంచారు. బస్సు ఛార్జీలు 30 రూపాయలు ఉంటే ఈరోజు 90 రూపాయలు చేశారు. ఎక్కడ మంచి జరిగింది? ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎమ్మెల్యే గారి పర్మిషన్ కావాలి. ఇసుక ఇంతకుముందు ఇసుక మనకు ఉచితంగా ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ఉచితంగా వచ్చేది. ఇప్పుడు ఇసుక కొనుక్కోవాలంటే లక్షల్లో ఉన్నాయి. మద్యం నిషేధం అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మద్యం నిషేధం ఎక్కడైనా చేశారా? మద్యం నిషేధం చేయకపోగా నాసిరకం మద్యాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ప్రజలు రక్తాన్ని పీల్చి ఇది చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ మద్యం సేవించి ఎంతోమంది ఆరోగ్యం నష్టపాలయ్యారు, ఎంతోమంది చనిపోయారు. ఎవరి ఇంట్లో మంచి జరిగిందని మీరు మంచి జరిగితే ఓటేయండి అంటున్నారు. మా ఇంట్లో అయితే, ప్రతి ఒక్క మహిళ ఇంట్లో అయితే ఎవరికి మంచి అనేదే జరగలేదు. మీరు చేసినవి ఎవరు మీకు ఓటేయరు. మీరు అనుకుంటున్నారు మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అవుతాను, ప్రతి ఒక్కరు ఓటు మాకే వేస్తారని మీరు అనుకుంటున్నారు. ఓటు వేసే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరు మీకు ఖచ్చితంగా 2024లో బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాము. కావలిలో కావ్య కృష్ణారెడ్డి గారు మంచి మెజార్టీతో నెల్లూరు జిల్లా ఎంపీగా అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు అని మేము తెలియజేస్తున్నాము. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి.